దేవుని మహోన్నతమైన నామానికి నిత్యము మహిమ కలుగును గాక. నేటి వాక్య ధ్యానం కొరకు ఆదికాండం 32వ అధ్యాయం. యాకోబు తన మామతో ఒడంబడిక చేసిన తర్వాత ప్రయాణం ముందుకు సాగించాడు. దేవదూతలు అతనికి దారిలో తారసపడ్డారు. వారు చూసినప్పుడు యాకోబు ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటుకి మహానాయం అను పేరు కూడా పెట్టాడు. అంటే రెండు సేనాలు లేదా రెండు గుంపులు అని. రెండు గుంపులు ఎక్కడున్నాయి? ఒకటి దేవుని సైన్యం, రెండోది తనకున్నటువంటి సైన్యం. ఇలాగున్న రెండు గుంపులు అని అతడు మాట్లాడడం జరిగింది. యాకోబు ఎదోం దేశంలో ఉన్నటువంటి షెయీరు ప్రాంతానికి వచ్చాడు. అక్కడ తన అన్న అయినటువంటి యాషావు ఒక కబురు విన్నాడు. ఆ కబురు ఏంటి అంటే, ఇదిగో నీ దాసుడైనటువంటి యాకోబు వస్తున్నాడు అని. ఎప్పుడైతే ఆ విషయం యాషావుకి తెలిసిందో 20 సంవత్సరాలు బట్టి ఎదురు చూస్తున్నాడు, తన సహోదరుడు ఎప్పుడు వస్తాడా అని. యాకోబుకి ఒక కబురు వచ్చింది. ఆ కబురు ఏంటంటే, యాషావు 400 మనుషులతో యాకోబు మీదకి రాబోతున్నారు అని. ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో యాకోబుకి మిక్కిలి భయం వచ్చేసిందట. చాలా కలవరపడిపోతున్నాడు. బాబోయ్, ఎంత పని జరిగిపోయింది. గౌరవార్థంగానే కబురు పంపించాడు. నువ్వు నా యజమానుడివి, నేను నీ సేవకుడిని అని. వారి మధ్యలో శాంతి కలగాలని, సంధి కుదిర్చబడాలని, గొడవ మాన్పబడాలని, తాను అతనికి లోబడేందుకు సిద్ధంగా ఉన్నాను అని కబురు పంపించాడు. ఆ కబురు విన్న తర్వాత అతను 400 మందిని తీసుకుని బయలుదేరాడు. జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడు. తండ్రి దగ్గర నుంచి రావలసినటువంటి పెద్ద కుమారుడికి రావలసినటువంటి ఆ ఉన్నతమైనటువంటి భాగ్యాన్ని తీసేసుకున్నాడు. ఇలాగా నా దగ్గర ఉన్నవన్నీ దోచేసుకున్నా అతను వస్తున్నాడు, నా సోదరుడు అనే విషయం అతను తెలుసుకున్నాడు. ఈ విషయం ఎప్పుడైతే అతనికి తెలిసిందో తన అన్న బయలుదేరాడు. భయపడి కలవరపడి రెండు గుంపులుగా చేసేసాడు. ఒక గుంపు ఒకవేళ తను కనుక చంపిస్తే నాకు మరొక గుంపు ఉంటది, పర్వాలేదులే అని ఆలోచన చేసి ఆ ప్రణాళికను అతను సిద్ధం చేయడానికి ఇష్టపడుతూ తన అన్న కొరకు ఒక కానుకను సిద్ధపరిచాడు. గాడిదలు, ఒంటెలు, పశువులు, మేకలు, గొర్రెలు, ఇలాగున 200, 300 గొర్రెలు, అన్నీ దానికి తగ్గట్టుగా పనివారిని. ఎందుకంటే భయం మనిషిని ఏదైనా చేస్తుంది. అందుకనే ఈ కానుక పంపిస్తే అతను శాంతపరచబడతాడు అని. వాళ్ళందరితో ఏం చెప్పమంటున్నాడు అని అంటే, ఈ మందలేంటి, ఇదేంటి, ఏంటి, ఎక్కడి నుంచి వస్తున్నారు, మీరు ఎవరు అని అంటే, నువ్వు ఇలా చెప్పు, ఇది మీకోసమే మీ దాసుడైన యాకోబు పంపించిన కానుక అని చెప్పు అని. ఒక్కొక్క గుంపుని అతను పంపిస్తూ ఉన్నాడు. 3 గుంపులు అయ్యాయి. అలాగున ముందుకు సాగుతూ ఉన్నారు.
ఆ తర్వాత యాకోబుకి అర్థమైంది, నా బ్రతుకు బాగోలేదు. ఇంతైతే మోసగించాను గాని, మోసంతో బ్రతుకుతున్నాను గాని, ఇక మీదట నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నాను గదా, కలుసుకున్నాను గదా, ఆయన అబ్రహాము ఇస్సాకులకు దేవుడు నన్ను చెప్పాడు గదా అని ఆలోచనలో పడ్డాడు. అయితే అతనికి భయము, కలవరం వచ్చింది. దాని కారణాన్ని బట్టి అతడు దేవుని సన్నిధికి వెళ్ళి ఇలాగున ప్రార్థన చేస్తున్నాడు. యాకోబు మొదటిసారిగా ప్రార్థనలో దేవునితో మాట్లాడుతున్నాడు. అంతకుముందు కలలో మాట్లాడాడు, అంతకుముందు స్వరం ద్వారా మాట్లాడాడు. అలాగున ఒక్కొక్కటి మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడ కూడా రావడానికి గల కారణం దేవుడే. నువ్వు బయలుదేరు, నిన్ను నేను పంపిస్తానని చెప్పాడు. యాకోబు మొదటిసారి ప్రార్థనలో దేవునితో మాట్లాడడం మనం గమనించగలుగుతాం. దానికి గల కారణం ఏంటంటే, ఒకటి భయం. మనిషికి భయం లేని కారణాన్ని బట్టే ప్రార్థన చేయటం లేదు. రోజు గడవదు ప్రార్థన చేయకపోతే అని తెలిస్తే ఎంతటి పనైనా, ఎలాంటి వ్యవహారమైనా దానికి ప్రాధాన్యత ఇస్తాం. దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇవ్వటం లేదు జనాలు. రోజు రోజుకి దేవునికి దూరం అవుతున్నారు తప్ప ఆత్మ సంబంధంగా దేవునికి దగ్గరగా బ్రతకలేకపోతున్నారు. యాకోబు దేవుని సన్నిధిలో ప్రార్థించుచు, అయ్యా నా మీద నీ కనికరం ఉండని, నన్ను బ్రతకని అని దేవుణ్ణి బ్రతుములాడుకుంటున్నాడు. మనిషి ప్రాణం మీదకి వస్తేనే గాని ప్రార్థన చేయరు. ఈరోజు ఈ మాటలు వింటున్న వాళ్ళారా, మీ వ్యక్తిగతంగా ప్రార్థన ఉన్నదా? మీ ఆత్మీయ జీవితంలో ప్రార్థనకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు? కష్టం వచ్చినప్పుడు యాకోబులకు ప్రార్థన చేస్తావా? బాధ కలిగినప్పుడు, నష్టం కలిగినప్పుడు, కీడు కలిగినప్పుడు అలాగ ప్రార్థన చేస్తావా? బుద్ధిమంతుడు అయితే ఏం చేస్తావు? ఆపద వచ్చినప్పుడు తప్పించబడతావు అని బైబిల్ చెప్తుంది. ఇతనికి ఆపద వచ్చింది. ఆ ఆపద ముందుకు వెళ్ళనీయటం లేదు. కారణం ఏంటంటే, సావు కళ్ళ ముందు కనబడిపోతుంది. దేవుని అద్భుతమైన వాక్యాన్ని నెరవేర్పును మనం గమనిస్తాం. అదేంటంటే, భయంకరంగా దేవుని ప్రజలను హింసిస్తూ బహువేదనకి కారణమైన వారు ఎందరో ఉన్నారు. అలాంటి సమయంలో వారు దేవునికి మొరపెట్టినప్పుడు కొంతమంది విషయంలో దేవుడు జవాబు ఇవ్వలేదు. కారణం ఏంటంటే, వారు జవాబు కంటే కూడా నా సమాధానం కొరకే వారు ఎదురు చూస్తున్నారని క్రీస్తు వారు వారికి తన హృదయంలో సమాధానాన్ని ఇవ్వడం జరిగింది. ఇతను ప్రార్థిస్తున్నాడు, అతని ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వాలి. ఆయన మాట్లాడే దేవుడు కదా. కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నావని ఆయనకి తెలీదా? ఇంతకుముందు ప్రార్థించలేదు, ఇప్పుడు ప్రార్థన చేస్తుంటే జయం కలుగుతుంది, క్షేమం కలుగుతుంది అని అంటే, నువ్వు ప్రార్థన చేసి ప్రభుని అడుగుతున్న కారణాన ప్రభువారు నీకు తన ఈవులను అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. తను భయపడిన వేళ ప్రార్థన చేశాడు. నువ్వు రాక ముందే ప్రార్థన చేయి. అతను అంటున్నాడు, అయ్యా దయచేసి మా అన్న చేతుల్లో నుంచి మా అన్న చేతుల్లో నుంచి నన్ను విడిపించు అని ప్రార్థన చేశాడు. అంటాడు, నువ్వు అన్నావు కదా నేను నీకు మేలు చేస్తానని,
సముద్రం ఇసుక రేణువులంత మనుషులు లెక్కలేనంతగా నీ సంతానం వృద్ధి అవుతుందని. మరి ఏంటి పరిస్థితి ఎలాగుంది అంటే, దేవుడు చెప్పిన మాటను దేవుడికే తిరిగి చెప్తున్నాడు. అంటే నువ్వు చెప్పావు కదా జైవా, నువ్వు వాగ్దానం ఇచ్చావు కదా నెరవేర్చవా, నువ్వు అన్నావు కదా దాన్ని నువ్వే పట్టించుకోవా, మా అన్న నన్ను చంపడానికి వస్తున్నాడు అని. దేవుడు ఏదైతే చెప్పాడో అది జరుగుతుందని పరిపూర్ణంగా విశ్వసించాలి. ఎందుకు అనంటే, చెప్పినోడు మనుషుడు కాదు, చెప్పినోడు సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడు గనక. నీ జీవితంలో దేవుడు ఏదైనా వాగ్దానం చేశాడా? ఏ విషయమైనా నెరవేరుతుందని చెప్పాడా? రాబోయే దినాల్లో నీ బ్రతుకు ఎలాగ ఉండబోతుందని మాట్లాడా? అయితే ఖచ్చితంగా దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన మాట తప్పని దేవుడు అని రుజువు చేసుకోవడానికి. రాత్రి తను తెచ్చినటువంటి కానుక, తన అన్న కోసం ఏర్పాటు చేసినటువంటి కానుక 1, 2, 3 గుంపులుగా వెళ్తా ఉంది. లెక్క పెట్టడానికి విస్తారమైనటువంటి సంపద ఉందేమో, తనకు అన్నకి ఇవ్వడానికి పెద్ద లెక్క ఏం చేయలేదు. వాటిని ముందుగా పంపిస్తున్నాడు. వాటిని పంపిస్తూ అడిగితే ఇలా చెప్పండి, నువ్వెవరివేనంటే నీ దాసుడని యాకోబు ఇది నీకు పంపించాడు అని. అప్పుడు అతనికి హృదయం మారచ్చు. రెండో వాడికి, మూడో వాడికి కూడా అలాగే చెప్పి పంపించాడు. అనుకుంటున్నాడు కానుకిస్తే శాంతపరచబడిపోతాడేమో అని. సామెతల గ్రంథంలో ఏం రాయబడిందంటే, ఒడిలో ఉంచబడిన కానుక పరిస్థితులు మారుస్తుంది అని. ఒక చిన్న గిఫ్ట్ పరిస్థితులు మారుస్తుంది అని. నిజమే, ఒడిలో ఉంచబడిన కానుక కొన్నిసార్లు అది మేలవుతుంది. అది జ్ఞానం కలిగి ప్రవర్తించిన వారికి మాత్రమే అర్థమవుతుంది. ఆ రాత్రి అతడు తన భార్యలను, దాసీలను, 11 మంది పిల్లలను కూడా వెంటబెట్టుకొని ఎబ్బేకు రేవు దాటిపోయాడు. ఎబ్బేకు అనగా మృత సముద్రానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉత్తరాన ఉన్నటువంటి యోర్దాను నదికి తూర్పు నుంచి ప్రవహించిన ఒక వాగు. దాన్ని ఎబ్బేకు రేవు అన్నారు. తనకున్న వారినందరినీ కూడా ఆ వాగు దాటించాడు. అవతలికి వెళ్ళిపోయారు వాళ్ళు. యాకోబు ఒంటరిగా మిగిలిపోయాడు. ఎవ్వరు కూడా తన మరణాన్ని తప్పించలేరు అని. నేను పంపించిన ఈ కానుకలు గాని, ఈ దాసాని దాసులు గాని, నా భార్యలు గాని, నా పిల్లలు గాని మరణం నుంచి తప్పించలేరు అని అర్థమైపోయి, మరణము నుంచి తప్పించగలిగిన దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థించడానికి నిశ్చయించి, తెల్లవారి వరకు కూడా ఒక మనిషితో పెనుగులాడుతూ ఉన్నాడట. ఆ పెనుగులాడుతున్నటువంటి దూత గెలవలేకపోయాడు. దూత గెలవలేకపోవడం ఏంటి? మహాసైన్యానికి బలార్జునని దేవదూత ఒక్క మనిషిని గెలవలేకపోవడమా? కాదు 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 కాదు. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 36వ వచనం చదివితే, యెహోవా దూత అశ్షూరు వాళ్ళు శిబిరంలో 185,000 మందిని చంపినట్లు కనపడుతుంది. రాత్రికి రాత్రే 185,000 మంది చచ్చిపోయారు. దేవదూత చంపేసింది. అలాంటిది పెనుగులాడుతుంటే ఆఫ్టర్ ఆల్ యాకోబు ఎంత? కానీ ఇది శరీర సంబంధమైన పోరాటంతో కూడుకున్న విషయం కాదు.
శరీరాన్ని బట్టి అయితే తేలిగ్గా జయించేవాడే. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే యాకోబు మనో సంకల్పాన్ని, అంతరంగ స్వభావాన్ని జయించడం ఆ దూతకు కష్టతరమైంది. తొడకీలు తప్పిపోయిందట పెనుగులాడడంలో. అందుకే నేటికి ఇశ్రాయేలీలు తుంటి నరాన్ని తినరు అని. తెల్లవారిపోతున్నప్పుడు అంటున్నాడు, నన్ను వెళ్ళిపోని అని అంటే, నువ్వు నన్ను దీవిస్తేనే తప్ప నేను వెళ్ళను. తాను పట్టుకున్న ఉన్నదెవరో చివరికి యాకోబు గుర్తించినట్లున్నాడు. యాకోబుకి ఇప్పుడు దీవెనలు కలగాలంటే తనను తాను, అనగా తన స్వభావాన్ని గూర్చి తానేమై ఉన్నాడో ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే కనికరించబడతావు, విడిచిపెట్టబడతావు. ఒప్పుకోకుండా కప్పుకుంటే తర్వాత నువ్వే బాధపడతావు. ఆ వ్యక్తి నీ పేరేంటని అడిగాడు. నేను యాకోబుని అని చెప్పాడు. ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలు కింద నేను దాన్ని మార్చేస్తున్నానని. ఆ రాత్రి దేవుడు అతనితో లోతైన మార్పు తేగలిగాడు. యాకోబు తన మరణం చివరం వరకు తన పాప స్వభావం నుండి విముఖుడు కాలేదు గాని, మోసకరమైన జిత్తులు తనపై తనకున్నటువంటి నిబ్బరం ఆ రాత్రితో సమసిపోయాయి. ఆ రాత్రి యాకోబు గెలిచాడన్నది నిజమే గాని దేవదూత కూడా గెలిచాడు. ఆ యుద్ధంలో ఇద్దరు విజేతలే. ఇశ్రాయేలు అంటే అక్షరాల అతడు పోరాడేవాడు, లేకపోతే దేవుని రాకుమారుడు అని అర్థం కావచ్చు. రాత్రంతా అతను ప్రార్థనలో ఉన్నాడు. అందుకే దేవుడు అతన్ని దర్శించాడు. యాకోబు కూడా అడుగుతున్నాడు, నీ పేరేంటయా అని. ఆయన ఏం పేరు చెప్పలేదు. నా పేరు ఎందుకు నీకు? నిన్ను దీవించాలని నువ్వు కోరుకున్నావు, నిన్ను దీవిస్తున్నాను చాలంతే. నా పేరు అవసరం లేదు నీకు. ఆ స్థలానికి పెనియేలు అని పేరు పెట్టాడు. వాళ్ళ దేవుణ్ణి దేవదూత రూపంలో, మానవ రూపంలో చూసిన గాని మహిమాన్విత ఆత్మ రూపంలో కాదు అనేది మనం గమనించాలి. ఆ స్థలంలో అతను పెనియేలు అని పేరు పెట్టి తెల్లారేటప్పటికి అతడు కుంటుతూ నడ్డం ప్రారంభించాడు. అతనికి కుంటుతూ నడ్డం కంటే దైవాశీర్వాదమును పొందుకోవడమే కావాలి. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో శత్రుముఖం మనల్ని తరిమినప్పుడు, అపవాది మనలను దాడికి గురి చేసినప్పుడు దేవుడు మనతో ఉన్నాడు అని నమ్మాలి. యాకోబు గురించి ఏం చెప్పబడుతుంది? ఒక్కడు మిగిలిపోయాడట. అవసరమైతే నువ్వు ఒక్కడివే దేవుని సన్నిధిలో నీ పరిస్థితి మార్పు చెందడం కోసం ప్రార్థన చేయి. యాకోబుతో మాట్లాడుతున్న మాట మనం గమనిస్తే, నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి అని. ఎంత దమ్ము యాకోబుకి! మొండోడు. ఎందుకు మొండోడంటే ప్రాణం పోతుంది అక్కడ. నా ప్రాణం పోవడం కంటే నాకు జవాబు రావడం ముఖ్యం. దేవుని ఆశీర్వాదం నాకు కలిగితే నన్ను ఎవడు ఏం చేయలేడు అనుకున్నాడు. 400 మందిని తీసుకొని యాకోబును చంపడానికి బయలుదేరి వస్తున్నాడు ఏశావు. పరిస్థితి మారాలంటే ప్రార్థనే ముఖ్యం అనుకున్నాడు.
నీ ప్రార్థన ఎలా ఉండాలి అని అంటే దేవుడు నీకు ఖచ్చితంగా జవాబు ఇచ్చేటట్లు ఉండాలి. అప్పుడు నీ ప్రార్థన ప్రతిఫలం వచ్చింది అని నమ్మగలుగుతావు. దేవుని సన్నిధిలో ఒక పోరాట యోధుడిగా, పెనుగులాట కలిగిన వాడిగా మారిపోయాడు. ఒక్క రాత్రి అతను బ్రతుకు మారిపోతే, ఒక్క రాత్రి చేసిన ప్రార్థనలో పరిస్థితే మారిపోతే, మరి నువ్వు ఏం చేస్తున్నావు? నా బ్రతుకు ఎప్పుడు ఎడుతూనే ఉందండి, కష్టాల పాలైపోయినానండి, తిప్పలండి, అప్పులండి, ఏమీ అర్థం కావట్లేదు. ఏం అర్థం కాకపోతే ఏం చేశాడు యాకోబు? ప్రార్థన చేశాడు. మరి నువ్వు తినేసేసి మంచం ఎక్కి తడుగుడు నెత్తి మీద తెచ్చుకుని ఏడుతున్నట్లున్నావు. యాకోబుకి ఆశీర్వాదం సమృద్ధిగానే ఉంది, కానీ అది మోసంతోనో ఇతరమైన కారణాలతోనూ సంపాదించబడి వచ్చింది. అది దైవ కృపతోనే అతను సొంతం చేసుకున్నాడు. అయితే అతనికి అర్థమవుతుంది ఏంటి అని అంటే, ఈ లోక సంబంధమైన సంపద దైవాశీర్వాదం కంటే కూడా, దైవ ఆశీర్వాదంతో ఇవి ఏమీ లేకపోయినా నాకు పర్వాలేదు అని భావించాడు. చాలా మంది ఈరోజు ఏమనుకున్నారంటే, దేవుని ఆశీర్వదించాడండి, దేవుడు నన్ను దీవించాడండి అంటే కారు కొనుక్కోవడమో, బండి కొనుక్కోవడమో, లేకపోతే బంగారం కొనుక్కోవడమో, ఏదైనా సంపాదించడమో దేవుడు నన్ను దీవించాడు, ఆశీర్వదించాడు అంటున్నారు. అది భౌతికమైనది. మరి ఆత్మ సంబంధమైనటువంటి విధానములో నువ్వెప్పుడు దేవుని చేత దీవించబడతావు. నీ హృదయాన్ని ఎప్పుడు ప్రభుకు అప్పగిస్తావో అప్పుడు నీ ముందు మరణం కూడా తల వంచుతుంది. చంపాలనుకునే పరిస్థితులు కూడా, నీ మీద వ్యతిరేకంగా దాడి చేసిన వారు కూడా, ఇదిగో యాకోబు ప్రార్థనను బట్టి మారిపోయారు. నీ ప్రార్థన బట్టి కూడా ప్రతి పరిస్థితి మారుతుంది. ఈ రోజున కొద్దిపాటి మనసు కలిగి దేవుని సన్నిధిలో మనసారా ప్రార్థించు. నీ పరిస్థితులు ఆశ్చర్యకరంగా మారిపోతాయి. దేవుడు అటు కృపతో సమృద్ధిగా ప్రార్థనా జీవితంతో యాకోబు లాంటి పెనుగులాట కలిగి మార్పు నొంది ఆయన బిడ్డగా ఉండేటట్లు తన కృప అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.